ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. పరుగెడుతున్న ప్రపంచం, డెవలప్ అవుతున్న టెక్నాలజీ, మారుతున్న మనుషుల మైండ్ సెట్. మనుషుల స్వభావాలు కనిపిస్తాయి కానీ ఆ స్వభావాల వెనుక నిజస్వరూపాలు ఎవ్వరికీ కనిపించవు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగమైందేంటో తెలుసా? ఆలోచన. మన ఆలోచన అందరికీ సమాధానమే అవ్వాలి. అదే ఆలోచన అంతు చిక్కని సమస్యగా మారితే ఇల్లంతా సందడి సందడిగా సంతోషంగా ఉన్నా నేను మాత్రం సందిగ్ధంలో ఉన్నాను. కారణం సంతోష్. పెంచిన అమ్మ కోసం ప్రేమించిన వాడినే వదులుకున్నా. సముద్రం లోతుని కొలవగలం కానీ ఒక కన్నీటి బరువుని కొలవలేం. మనసులోని మాట చెప్పేలోపే మన మనసును వేరే వాళ్ళతో ముడివేస్తే? అమ్మా ఫోన్ వచ్చింది, బయటకు వెళ్ళొస్తాం. సరే వెళ్ళరా అయ్యా. బాబు, అమ్మాయి నచ్చిందా నీకు? ఏమ్మా, మా అబ్బాయికి నచ్చావంట, మరి నీ సంగతి ఏంటి? మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అండి. మా అబ్బాయికి అమ్మాయికి నచ్చిందంట, మరి తాంబూలం ఇచ్చి పుచ్చుకుందామా? ఏంటి తీసుకునేది? ఏమైందిరా? అమ్మాయి చాలా లక్షణంగా ఉందిగా. అమ్మాయికి ఏమైంది చెప్పు, ఇప్పుడు ఏమైంది? ఇలాంటి పని చేయడానికి ఎన్ని లక్షలు తీసుకుందో? ఏం చేసిందిరా అమ్మాయి? ఛీ, ఈ సంబంధం వద్దు మాకు. ఏమైందండి? మీరే చూడండి. పద్ధతి గల అమ్మాయి అనుకుని వచ్చాను, మరి ఇంత పద్ధతిగా అని తెలిసింటే చీచి అస్సలు వచ్చావని కాదు. తలదించుకున్నప్పుడే అనుకున్నా ఇలాంటి తలవంపుల పనులు అయ్యో చేసుంటుందని. పెళ్లికి ముందు ఇంత తెగించిందంటే పెళ్ళైన తర్వాత ఇంకెంత తెగిస్తుందో. ఏం పెంపకం పెంచావమ్మా పిల్లని. తండ్రి లేడు అనుకున్నప్పుడే మేము అనుకోవాలి ఇలాంటి పెంపకం పెరుగుంటుందని.
పేరు ఆద్య. చిన్నప్పుడు నేను పుట్టగానే అందరూ లక్ష్మీదేవి పుట్టిందిరా అన్నారు. లక్ష్మీదేవికి లైఫ్లో లక్కుందేమో కానీ నా లైఫ్లో మాత్రం అమ్మా నేను క్లాస్ ఫస్ట్ వచ్చానమ్మా. వెరీ గుడ్. ఈసారి క్లాస్ ఫస్ట్ కాదు, స్కూల్ ఫస్ట్ రావాలి, ఓకేనా? అమ్మా నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. వెరీ గుడ్. నెక్స్ట్ టైం కాలేజ్ ఫస్ట్ రావాలి, ఓకేనా? అమ్మా నేను కాలేజ్ ఫస్ట్ వచ్చానమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ టైం స్టేట్ ఫస్ట్ రావాలి, ఓకేనా? ఓకే. నేను ఫస్ట్ రావాలని చదువుతూనే ఉన్నా. నా ప్రిపరేషన్ చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారో తెలుసా? అమ్మాయి నువ్వు టాపర్ అంట కదా, అవునండి. కాస్త మా వాడికి కూడా చెప్పి వాడిని కూడా టాపర్ చేయమ్మా. అయ్యో తప్పకుండా చేస్తానండి. థ్యాంక్స్ అమ్మా. ఇలా ఇంట్లో ఎప్పుడు చదువుతూనే ఉన్నాను. నాకు ఇంట్లో ఫ్రీడమ్ లేకుండా పోయింది. కనీసం కాలేజీకి వెళ్తే మనసు కాస్త కూల్గా ఉంటుంది అనుకున్నా. కానీ వెళ్ళేదారిలో पवन तुम्हारा पोरी आएगा. మామా మ్యాంగో లాంటి మజా బాటిల్ పక్కనే ఉంటే ఎలా ఉంటుంది? పక్కనే ఉంది కదా మామ, నువ్వే చెప్పు. తనివి తీరా తాగేయాలనుంది. ప్లీజ్ నేను వెళ్ళాలి. వదిలేయాలని లేదే. సరే ఈరోజుకి వెళ్ళిపో. గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు ఆ బాటిల్ నాకు బందీ అవ్వాల్సిందే. ఇలా కాలేజ్కి వెళ్ళే దారిలో కూడా ఫ్రీడమ్ లేదు. కనీసం కాలేజీలో ప్రశాంతంగా ఉందామనుకుంటే రే మామా వస్తుందిరా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని నా బ్యూటీ. ఓయ్ జూనియర్, 1 ఇయర్లో వండర్ఫుల్గా తయారయ్యావు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? సీనియర్ సార్ ప్లీజ్. ముహూర్తాలు అనగానే అలా వణికిపోతే ఎలా? మాట్లాడాలిగా జూనియర్. ప్లీజ్ సార్, నాకు క్లాసుకి టైం అవుతుంది, జరగండి. ఉష్. సరే కామ్గా క్లాస్కి వెళ్ళిపో. మధ్యలో ఎవరినైనా తలెత్తి చూసావో నిన్నేమన్ను అవతల వాడి సంగతి చెప్తా. గుర్తుపెట్టుకో, 3 సంవత్సరాల తర్వాత నీ మెల్లో 3 ముళ్ళు వేసి నీకు మొగుడినవుతా. శబాష్ రా. ఇలా ఇంట్లో బయట కాలేజీలో నాకు ప్రశాంతతే లేకుండా పోయింది. బయట జరిగే విషయాలు ఇంట్లో చెప్దామనుకున్నా. ఏరా 10 నిమిషాలన్నావు, ఇంత టైం పట్టిందేంటి? ఏం లేదక్క, వచ్చేటప్పుడు మన వీధి చివర ఎవరో గణేష్ కూతురు అంట. వాళ్ళ కూతురు అమ్మడి ఎవరో పడ్డారని పోలీస్ కంప్లైంట్ అయ్యి అందరికీ తెలిసిపోయి పెంట అయింది. వాళ్ళ ఇంటి పరువంతా పోయిందనుకో. హాయ్ మామా. హాయ్ రా. అక్క చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. ఈ మధ్య అమ్మాయిల్ని నమ్మలేమక్క. వాళ్ళు మనకు కనిపించేలా ఒకలా ఉంటారు కానీ లోపల ఇంకొకలా ఆలోచిస్తారు. నాన్న లేరు అని నువ్వు చూసుకుంటున్నావు. జాగ్రత్త అక్క. ఇలా ఒక వారం కాదు, నెలలు కాదు, 2 సంవత్సరాలు గడిచాయి. బాధపడడానికి నాకు ఇన్ని కారణాలున్నా నేను సంతోషంగా ఉండడానికి కారణం
సంతోష్. అనుకోని పరిచయం నా ప్రపంచాన్నే మార్చేసింది. సడన్గా ఒకరోజు ఆద్య, లోపలికి రానా? హా రామ్మా. ఏమ్మా, ఏమైనా డిస్టర్బ్ చేశానా? అదేం లేదమ్మా, చెప్పు. నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పమ్మా. నీకో మంచి సంబంధం చూశాను. ఆ మ్యారేజ్ నువ్వు చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. నాకప్పుడే పెళ్ళేంటమ్మా? నిన్ను మొదటిసారి ఈ చేతులతో ఎత్తుకున్నప్పుడు వచ్చిన స్పర్శ నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ మూమెంట్స్ తలుచుకుంటే అప్పుడే 21 ఇయర్స్ గడిచిపోయాయా అనిపిస్తుంది. ఇలాంటి ఒక రోజు ప్రతి అమ్మాయికి వస్తుంది. గుండెల మీద ఆడుకున్న కూతురు కళ్ళ ముందే గడప దాటి బయటికి వెళ్తుంటే ఆ తల్లి గుండె ఎంత బరువెక్కుతుందో తెలుసా అమ్మా? అంటే అమ్మా అది ఏమ్మా, ఎవరినైనా ప్రేమించావా? అమ్మ దగ్గర ఏదైనా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గా చెప్పు. ఆలోచించడం దేనికి? అదేం లేదమ్మా. మరింకేం, అన్నీ అనుకున్న టైంకి జరుగుతాయి. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా పడుకో. నా జీవితంలో చిన్నప్పటి నుంచి నాకు అన్ని చేదనుభవాలే ఎదురయ్యాయి. చిన్న వయసులో ఆడుకోవాలనే నా ఆశ ఆవిరైపోయింది. పై చదువులు చదవాలనే నా కోరిక చెదిరిపోయేలా ఉంది. నీళ్ళ ప్రవాహానికి రాళ్ళు అరిగిపోయినట్టు నా కన్నీళ్ళకి నా కనులన్నీ కరిగిపోయాయి. నా జీవితంలో గడిచిపోయిన రోజులు బాధాకరం. గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు ఆ బాటిల్ నాకు బందీ అవ్వాల్సిందే. గడుస్తున్న రోజులు భయానకం. గుర్తుపెట్టుకో, 3 సంవత్సరాల తర్వాత నీ మెల్లో 3 ముళ్ళు వేసి నీకు మొగుడినవుతా. గడపాల్సిన రోజులు భరోసా లేకపోవడం. అసలు ఒక అమ్మాయిగా పుడితే ఇన్ని కష్టాలు అనుభవించాలా? నా జీవితంలో సంతోషాల కన్నా సమస్యలే ఎక్కువైపోయాయి. బయట వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళకి మన మీద అనుమానాలు. నేను వెలుగులో ప్రయాణిస్తున్నా నా ప్రాణం మాత్రం చీకటికే పరిమితమైంది. నా ప్రాణం మీద ప్రేమ కూడా చచ్చిపోయింది. ఆద్యా, నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? భయం. అసలు నువ్వేమవుతావు అనుకున్నావో మీ అమ్మ నాన్న అడిగారా? పోనీ నువ్వేమవుదాం అనుకున్నావో మీ పేరెంట్స్కి చెప్పావా? ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇక బయట వాళ్ళ గురించి అంటావా? ఎంత చెత్తనైనా ఒక అగ్గిపుల్లతో మొత్తం కాల్ చేయొచ్చు. అలాంటి చెత్త నా కొడుకుల్ని ఒక మాటతో కానీ చూపుతో కానీ సమాధానం ఇచ్చి పడేయాలి. ప్రాణం తీసుకోవాలనుకున్నావు, మరి నిన్ను ప్రాణంగా ప్రేమించే మీ పేరెంట్స్ గురించి ఆలోచించావా? అసలు ఇంట్లో పేరెంట్స్ ఏమైనా అన్నారా?
మరెందుకు నువ్వు అనవసరంగా భయపడుతున్నావు? వాళ్ళు నీ విషయంలో భయపడ్డారే కానీ నిన్ను బంధించాలని కాదు. అందరు అమ్మా నాన్నలు ఒకేలా ఆలోచిస్తే అమ్మాయిలందరూ అత్తారింట్లో ఉంటారే కానీ అనుకున్న జీవితాన్ని జీవించరాద్యా. డాక్టర్స్ దగ్గర నోరు విప్పి చెప్తే కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. అలాంటిది అమ్మ నాన్న దగ్గర నువ్వు నోరు విప్పి చెప్పు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలో ఆలోచిస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ప్రాణం పోయిన తర్వాత వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రతిరోజు తలుచుకొని బాధపడుతూనే ఉంటారు. నువ్వు ఇంట్లో డిస్కస్ చేయకుండా ఇలాంటి డిసిషన్ తీసుకోవడం తప్ప అద్యా. కామ్గా ఉండి కూల్గా ఉండి కరెక్ట్ డిసిషన్ తీసుకో అద్యా. అమ్మా, నాకప్పుడే పెళ్ళొద్దమ్మా. నేను ఇంకా చదువుకోవాలి, ఒక మంచి జాబ్ చేయాలి, నిన్ను బాగా చూసుకోవాలి. నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు కదమ్మా, ఈ ఒక్కసారికి. సంబంధం అడిగిన వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఈ టైంలో ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? హలో, నమస్తే అమ్మా. చెప్పండి. తాంబూలం తీసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు? అంటే ఇప్పుడప్పుడే మా అమ్మాయికి సంబంధం వద్దనుకుంటున్నామండి. తను ఇంకా చదువుకోవాలనుకుంటుంది. సో ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేదండి. సారీ. ఏదో పెళ్లి చేసి పంపించాలని కాదురా, నిన్నొక మంచి కుటుంబంలోకి పంపించాలన్నదే నా కోరిక. మేం పేరెంట్స్ రా, పిల్లల్ని ప్రేమిస్తాం కానీ పోగొట్టుకోవాలనుకో. సంతోష్ చెప్పింది నిజమే. డిస్కస్ చేయకుండా డెసిషన్స్ తీసుకోవడం చాలా తప్పు. సంతోష్ చెప్పిన మాటలు నన్ను బాగా మోటివేట్ చేశాయి. మా ఎక్కడ రాని పోరి? రాణి, దాని సంగతి చెప్తా ఈరోజు. మామ నీ పోరి. ఆగో, ఏంటి ఏమనుకున్నావు నీ గురించి? నువ్వు ఆగు మావా. ఏంటి రోజులు అడిగించుకుంటున్నావు? ఇంకా అడగడాలు లేవు, అంతు చూడ్డాలే. చెప్తాన కొడుక. ఏయ్ ఏయ్ ఆపు. నువ్వు అరిస్తే కాకులు ఎగురుతాయేమో, నేనైతే నా కాలుకున్న చెప్పులు తీసుకుని కొడతాను. తప్పుకో. నేను చెప్పింది ఏం చేసావు? ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చుగా? సీనియర్ సార్, ఫస్ట్ నా వెనక పడటం మానేసి మీ వెనుకున్న బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకోండి. స్మైల్. అందరిలో నన్ను నవ్వుల పాలు చేసావుగా, ఇప్పుడు చూడు నీ బతుకుని ఎలా పుక్కిపాలు చేస్తాను. ఆ పరిచయం నాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఎడారిలో పూలై పూసే వానజల్లులా వసంతమయ్యే ప్రవాహం వర్ణాలతో సావాసం ప్రతి క్షణం నచ్చగనవే కొత్త జీవితం.
నా బర్త్డే రోజు సంతోష్కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఆద్య, నీకు విషయం చెప్పాలి. నేను నీకు ఒక విషయం చెప్పాలి సంతోష్. హలో అమ్మా. ఆద్య, ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఇంటికి వచ్చేయమ్మా. వస్తున్నానమ్మా. సంతోష్, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను, ఓకేనా? సరే, వెయిట్ చేస్తూ ఉంటా. నమస్తే అండి. ఆద్య, ఇలారా. వద్దన్నా పెళ్లి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసారు. ఒక్కసారి రెడీ రాపో అమ్మా. అమ్మాయిని ఎంతైనా చదివిస్తామంటున్నారు. ఒక్కసారి ఆలోచించు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. ఇదంతా ఎవరో నన్ను టార్గెట్ చేసి చేస్తున్నారు. ఎవరై ఉంటారు? హలో. ఇప్పటికీ నేను చాలా టైం వేస్ట్ చేశా. ఇక ఒక్క నిమిషం కూడా వెయిట్ చెయ్యను. హలో, ఎవరు మాట్లాడేది? నీ వీడియో పెళ్లి చూపుల వాళ్ళ దగ్గరే ఆగిపోవాలంటే నువ్వు నా పక్కలో పడుకోవాలి. లేదంటే ఈ వీడియో ప్రపంచమంతా వైరల్ అవుతుంది. కానీ అది నేను కాదుగా. అది నీకు నాకు తెలుసు, అందరికీ తెలియదుగా. నువ్వు ప్రూవ్ చేసుకునే లోపే ఈ వీడియో మొత్తం బాకిపోతుంది. అయినా నీకు షాకింగ్ ఇమేజ్ పంపనా? ఆ వీడియోకి ఈ ఫోటో అటాచ్ చేస్తే అసలు నీకేం కావాలి? నువ్వే, నీ అందం, నీ యవ్వనం, నీ పరువం మొత్తం ఒక గంట నాకు కావాలి. ఆ తర్వాత నీ వీడియో ఫొటోస్ నీ ముందే డిలీట్ చేస్తా. అనుభవించిన వాడికి ఆనవాళ్ళతో పనేముంది. గుర్తుపెట్టుకో, 1 గంట 5 నిమిషాల్లో కాల్ చేస్తా. చిన్నపిల్లలాగా నాన్నకు చెప్తా, అమ్మకు చెప్తా, పోలీస్ అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చెప్పను, చేసి చూపిస్తా. నా గురించి తెలిసిన వాళ్ళే ఇదంతా చేస్తుంటారు. ఒకవేళ కాలేజ్లో వెంటబడే సీనియర్ ఏమన్నా చేసుంటాడా? లేదా కాలేజ్కి వెళ్ళే దారిలో ఆ రౌడీలు ఏమన్నా చేసుంటారా? ఒకవేళ సంతోష్ ఏమన్నా ఇదంతా చచ్చా కాదు కాదు, మా ఇద్దరిని ఎవరో వాచ్ చేస్తూ ఇదంతా చేశారు.
వెలుగులో ప్రయాణిస్తున్న నన్ను చీకట్లోకి లాగాలనుకుంటున్నాడు. వాణ్ణి ఎలాగన్నా పట్టుకుని చీల్చి చెండాడాలి. ఎక్కడికి రావాలో చెప్పు. వెరీ గుడ్, లొకేషన్ పంపిస్తా, ఫాలో అయిపో బేబీ. అమ్మా, నీకు తలవంపులు తెచ్చే పని ఎప్పుడు చేయనమ్మా. ఇదంతా ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో వాళ్ళంతా తేల్చి వస్తాను. నువ్వేం టెన్షన్ పడకమ్మా. రేయ్, ఇదంతా చేసింది నువ్వా? అవును, నేనే. అరెచ్చి, నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళ లాంటి వాడివి కదరా. రేయ్, నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నీకు చంప పగలగొడతాను. అక్క 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 సారీ అక్క, ఏదో తెలియకలా చేశానక్క. అని అంటాననుకున్నావా? ఒక గంట నువ్వు చెప్పే పాటలు ఇంత బాగుంటే ఇక జీవితాంతం నా గుండెల్లో ఉంటే ఇంకెంత బాగుంటుంది. ఇక నాకు లైన్ సెట్ అనుకున్నా, కానీ నీ మనసులో వేరే వాడు ఉన్నాడని తెలిసాక తట్టుకోలేకపోయాను. నేను కోరుకుంది వేరే వాడు దక్కించుకుంటే ఊరుకుంటానా? అందుకే నీకు ఊపిరాడకుండా ఉక్కిరి విక్కిరి చేశా. నాకున్న టాలెంట్కి ఈ టెక్నాలజీని వాడుకొని ఏఐ ద్వారా నీ ఫేస్ రీప్లేస్ చేసి వీడియో చేశా. పెళ్ళికొచ్చిన వాళ్ళ నెంబర్ని హ్యాక్ చేసి వీడియో పంపింది నేనే. ఇక్కడున్నది నీకు దేవుడిచ్చిన తమ్ముడు కాదే, నీ తలరాత మార్చే రాక్షసుడినే. ఎందుకురా ఇలా ఉన్నావు? మరి ఇంట్లో అలా ఎలా ఉన్నావు? ఇంట్లో అలానే ఉంటానండి, కానీ ఒంట్లో ఒరిజినల్ ఇలానే ఉంటుంది. ఎందుకు చేసావురా ఇదంతా? చెప్పేవాన్నైతే ఇంతవరకు ఎందుకు తీసుకొస్తా? ఏదో ఒకటి చేయడానికేగా ఇంతవరకు తీసుకొచ్చింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే నిన్ను... అయ్యో అయ్యో ఆద్య, ఇంతవరకు తీసుకొచ్చి ఇంటికి ఎలా పంపిస్తాననుకున్నావు? కాల్చేకు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ పనిచేయవు. ఇక్కడ నీ అరుపులు ఎవ్వడికి వినిపించవు. టెక్నాలజీ వాడుకొని ఇంత చేసిన వాడిని
ప్రికాషన్స్ లేకుండా ఇలాంటి ప్లేస్ ఎలా సెలెక్ట్ చేస్తాననుకున్నావు? ఇక్కడ సిగ్నల్స్ పనిచేయవాద్యా. నువ్వెంత అరిచినా నిన్ను కాపాడడానికి ఇక్కడ ఒక్క అడుగు కూడా పడదు. ఈ ఏకాంత సమయం కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది. నేను పలానా చోటికి వెళ్తున్నానని ఎవరికీ చెప్పలేదు. ఈ లొకేషన్లో సిగ్నల్స్ కూడా లేవు. మరి నేను ఇక్కడున్నట్టు మీకెలా తెలిసింది? నీ బర్త్డే రోజు నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయ ఆద్య. ఇది ఒక ఉమెన్ సేఫ్టీ డివైస్. దీన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఇతని పేరు బాలా. ఇతను కూడా తన చెల్లిని ఇలాంటి సిచ్యువేషన్లో కోల్పోయాడు. తన చెల్లిని కాపాడుకోలేకపోయాననే బాధ తనని చలించి వేసింది. ఇలాంటి సిచ్యువేషన్ ఇక ఏ అమ్మాయికి జరగకూడదని, ఎలాంటి సమయాల్లో అయినా అమ్మాయిలకి అండగా నిలబడే ఒక డివైస్ని కనిపెట్టాలనుకున్నాడు. దానికోసం ఎంతో శ్రమించాడు. హెల్ప్ అనే కమాండ్ ద్వారా వాయిస్ డెసిబుల్ని బట్టి డివైస్ యాక్టివేట్ అయ్యి నియర్ బై పోలీస్ స్టేషన్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్కి మెసేజ్ అండ్ లొకేషన్ వెళ్ళేలా తయారు చేశాడు. చూశారు కదా, టెక్నాలజీని తప్పుగా వాడితే జ్ఞానేష్కు పట్టిన పరిస్థితే అందరికీ పడుతుంది. అదే టెక్నాలజీని కరెక్ట్గా వాడితే బాలాలాగా ఇండియాలో ఎంతోమంది యాప్ ఇన్నోవేటర్స్ అండ్ డెవలపర్స్ తయారవుతారు. ఆలోచించండి.